హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రెస్ వచ్చేసి నా బర్త్డే కోసం అయితే నేను డిజైన్ చేసుకున్నాను. ఒక ప్లెయిన్ శారీతో అయితే డిజైన్ చేసుకున్నాను. దీని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. కటింగ్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ శారీ అయితే 6 మీటర్స్ అయితే ఉంది. 6 మీటర్స్లో 1.5 మీటర్ అయితే నేను హ్యాండ్స్కి అండ్ యోక్ పార్ట్కి అయితే తీసాను. బాటమ్ పార్ట్కి వచ్చేసి 4.5 మీటర్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను యోక్ పార్ట్ కటింగ్ అయితే చూపించట్లేదు మీకు, ఎందుకంటే అందరూ కటింగ్ చేసేదే కాబట్టి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే దీనికైతే కటింగ్ అయితే చూపిస్తాను. బాటమ్ పార్ట్ ఫస్ట్, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు చేయలేదు అనేసి. ఇప్పుడైతే 4 ఫోల్డ్స్ అయితే 4.5 మీటర్ అయితే 4 ఫోల్డ్స్ చేసుకొని, నేను యోక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ అయితే పైన పెట్టేసుకొని నేనైతే పైన పెట్టేసుకొని నడుము కొలత అయితే పెట్టుకుంటున్నాను. నా నడుము వచ్చేసి 7.5, ఇటు సైడ్కి ఫోల్డ్ ఉంది కదా, 7.5 వచ్చింది. 7.5 నుంచి రౌండ్గా అయితే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్నాక నేను లెంత్ వచ్చేసి శారీకి ఎంత ఉంటే అంత అయితే పెట్టుకుంటున్నాను. 38 అయితే పెట్టుకుంటున్నాను. 38 అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా అంతే వచ్చింది. ఎక్కువ ఎదురులున్నా బాగోదని చెప్పేసి 38 అయితే పెట్టుకుంటున్నాను. 38కి అయితే నేను నీట్గా అయితే మార్క్ చేసుకుంటున్నాను. నేను ఎందుకు యోక్ పార్ట్ కటింగ్ చూపించలేదంటే, మీకు ఇప్పుడు అందరూ కొలతలు బట్టి మనం యోక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటుంటాము. అందుకనేసి నేను యోక్ పార్ట్ అయితే కటింగ్ చూపించలేదు. ఇంకా హ్యాండ్స్ అంటారా, హ్యాండ్స్ కొంచెం సిండ్రిల్లా హ్యాండ్స్ పెట్టాను కాబట్టి నేనైతే దాన్ని సపరేట్గా వీడియో అయితే చేశాను. దాన్ని ఎలా అటాచ్ చేయాలైతే దీంట్లో చూపిస్తాను, కానీ స్టిచ్చింగ్ మొత్తం ఉంటుంది. అండ్ కటింగ్ ఒక్కటే, నేను యోక్ పార్ట్ కటింగ్ ఒక్కటే చూపించట్లేదు. ఇప్పుడైతే నేను మొత్తము నడుము దగ్గర నుంచి అయితే నేను మొత్తం 38కి అయితే మార్క్ చేసుకొని గీసుకుంటున్నాను. మార్క్ అయితే చేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. నాకైతే ఒక అతుకు అయితే పడుతుంది. ఏ ఫ్రాక్స్కైనా ఏ డ్రెస్సులకైనా, అంబ్రెల్లా డ్రెస్సులు అంటే మనకి ఖచ్చితంగా అతుకు అయితే పడుతుంది. నేనైతే ఇప్పుడు అటు సైడ్ చిన్న పీస్ అయితే అతుకు అయితే పడుతుంది. ఆ అతుకు అయితే నేను ఇక్కడ మిగిలిన క్లాత్ అయితే అడ్జస్ట్ చేసి అక్కడ అతుకు అయితే వేస్తాను. ఇప్పుడైతే నీట్గా అయితే దీని వరకు అయితే నేను కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్నాక ఇక్కడ మనకి చివరి దాకా అయితే రాలేదు, కరెక్ట్గా వచ్చేసింది. ఎంత ఉంటే అంత పెట్టుకున్నాను కాబట్టి. ఇటు వచ్చేసి నేను నడుము వచ్చేసి కట్ చేసుకుంటున్నాను. కొంచెం మీరు లైట్గానే తెంపుకోండి. ఎక్కువగా తెంపుకుంటే మనకి ఎక్కువ వచ్చేస్తుంది. కొంచెం యోక్ పార్ట్ కంటే కొంచెం తక్కువ పెట్టుకోవాలి. కరెక్ట్గా ఎప్పుడు పెట్టుకోవద్దు, అప్పుడు మనకి ఇది ఎక్స్ట్రా వచ్చేసిద్ది. నేనైతే తక్కువ పెట్టుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మనం కింద అతుకుంటుంది కదా, ఆ అతుకకైతే నేను వేస్తున్నాను. నాకైతే 4 పీసులు కావాలి కాబట్టి, కింద ఉన్న 4 ఫోల్డ్స్ కాబట్టి నేనైతే నీట్గా ఎడ్జ్లో అయితే నీట్గా అయితే కట్ చేస్తున్నాను. స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత ఈ 4 ఉంటుంది కదా, ఈ 4 పీసులు అయితే దాని మీద పెట్టేసుకొని మనం దానికి ఇప్పుడు మనం 38 కదా మనకు ఉంది మొత్తము. అయితే 38 నుంచి పైనుంచి నడుము దగ్గర నుంచి మనము 38 అయితే పెట్టుకోవాలి. పైనుంచి ఇటు సైడ్ 38 ఉంది కాబట్టి ఇటు కూడా 38 మార్క్ చేసుకోవాలి. మనకి ఖర్చు పోవంగా మనకి 38 వచ్చేటట్టు పెట్టేసుకొని మార్క్ చేసుకున్నాను 38కి. ఇప్పుడు దాన్ని అయితే నీట్గా అయితే మార్క్ చేసుకున్న దాని మీద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏమన్నా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మనము నీట్గా అయితే కట్ చేసుకోవచ్చు. రాదు, ఎందుకంటే మనం కరెక్ట్గా పెట్టుకుంటున్నాం కాబట్టి. నేనైతే ఇలాగా పైపాట అయితే కట్ చేసేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడైతే లైనింగ్ చూపిస్తాను. లైనింగ్ వచ్చేసి ఇట్లా నేనైతే 2.5 మీటరే ఉంది. మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 2.5 మీటర్ తోటి నేనైతే ఫ్రాక్ అయితే లైనింగ్ వేస్తున్నాను. చూడండి, ఇదైతే సెంచరీ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను 2 ఫోల్డ్స్ చేసుకున్నాను ఫస్ట్. తర్వాత సమోసా షేప్లో అయితే ఇంకో ఫోల్డ్ వేసుకున్నాను. అప్పుడు 4 ఫోల్డ్స్ అయ్యాయి. కింద ఉన్న ఎడ్జ్ని అయితే పైకి పెట్టేశాను. ఖర్చు మందంతో పైకి పెట్టేసి నేను పైన అది ఉంది కదా యోక్ పార్ట్ని అయితే పెట్టేసి నడుము కొలత అయితే చూస్తున్నాను. నాకు 14 ఇంచెస్ అయితే వచ్చింది. దానికి ఏంటి 7 ఇంచెస్, దీనికి 14 ఇంచెస్ ఏంటి అనుకుంటున్నారా? అదేం లేదండి, ఎందుకంటే ఇది లైనింగ్ పార్ట్ కాబట్టి ఎట్లా ఉంది. అదేంటంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి అట్లా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను దీనికి ఎంత వస్తే అంత పెట్టుకోవాలి అనుకుంటున్నాను, కానీ సరిపోదు ఫ్రాక్ కాబట్టి. నేనైతే 25 పెట్టుకుందాం అనుకుంటున్నాను. 25 అయితే అడ్జస్ట్ అయిపోతుంది, కానీ క్లాత్ సరిపోదు. ఏం చేయాలి? నా దగ్గర చిన్న చిన్న పీసులు అయితే ఉంటాయి. ఎవరి దగ్గరైనా ఒక 1/2 మీటర్ అయినా ఉంటుంది కదా ఏదైనా లైనింగ్. ఈ ఫ్రాక్స్కి అయితే కనిపించదు. నేనైతే 25కి మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఎదురు పడంగా మనకి డబల్ ఎదురులు పడతాయి అన్నమాట. మనకి తక్కువ క్లాత్తో ఫ్రాక్ అవ్వాలంటే ఇట్లానే ఉంటుంది, డబల్ ఎదుర్లు.
కొంచెం మనకి ఓపిక ఉంటే త్వరగానే అయిపోతుంది. నేనైతే 25కి మార్క్ చేసుకున్నాను. ఆ పై పార్ట్ ఎదురు కాకుండా మనకి అటు సైడ్ కూడా మనకి ఎదురైతే పడుద్ది. ఇట్లా అయితే నేను నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. నడుము వచ్చేసి నడుము కూడా తక్కువే కట్ చేసుకోవాలి. ఇదైతే మనం కరెక్ట్గా కట్ చేసుకున్నా ఏం కాదు. కట్ చేసుకుంటున్నాను నీట్గా అయితే. ఇప్పుడు నేను నడుము కట్ చేసుకున్నాను. నడుము కట్ చేసుకున్నాక ఏదైనా చిన్న చిన్న పీసులు ఏమైనా ఉంటే మనం ఎదురేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇదైతే అయిపోయింది. ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. అయితే మొత్తానికి రాదైతే మనకి కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి యోక్ పార్ట్ అనమాట. యోక్ పార్ట్ అయితే నెక్ అయితే నేను చూపిస్తున్నాను. యోక్ పార్ట్ అంతా స్టిచ్చింగ్ అంతా ఉంటుంది దీంట్లో. బట్ కటింగ్ ఒక్కటే పెట్టలేదు, మీరు కటింగ్ చేసుకోగలుగుతారు. ఒకవేళ మీకు తెలీదు అని అనుకుంటే నేనైతే నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇంకో వీడియోలో అయితే మీకు యోక్ పార్ట్ ఉంటుంది. లేకపోతే మన ఛానల్లో చాలా అయితే ఉన్నాయి యోక్ పార్ట్. ఇది నార్మల్ యోక్ పార్ట్ అనమాట. నేనైతే నీట్గా అయితే రౌండ్ అయితే ఇది వచ్చేసి హార్ట్ షేప్ అనమాట. హార్ట్ షేప్ అయితే స్వీట్ హార్ట్ అంటారు కదా, దాన్ని అయితే నేను ఇలా పెట్టుకున్నాను. దీన్ని అయితే నీట్గా కట్ చేసేసుకొని మనం టక్స్లు ఉంటాయి, అదే డాట్లు ఉంటాయి కదా, అట్లా పెట్టుకుంటే మనకి నీట్గా అనేది నెక్ వస్తుంది. నేనైతే ఇట్లా నీట్గా అయితే కట్స్ అయితే పెట్టుకుంటున్నాను. కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకుంటాను. ఇప్పుడు మనమైతే రివర్స్ చేసుకుంటే మనకైతే నీట్గా ఉంటుంది అనమాట. లాగేసినట్టు పట్టేసినట్టు ఏముండదు. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాక నేను దానిపైన అయితే ఒక స్టిచ్ అయితే వేసేసాను. స్టిచ్ వేసాక మనం ఇప్పుడు నీట్గా రౌండ్ అయితే మొత్తము చుట్టూరు అయితే అంటి చేసుకున్నాను. ఇది ఫ్రిన్స్ కట్ కదా, ఈ సైడ్ కూడా అంతే సేమ్ అట్లానే అంటించుకున్నాను. ఇప్పుడు ప్రిన్స్ కట్ వచ్చేసి ఫస్ట్ పైన పెట్టేసి నీట్గా అయితే దానికి అటాచ్ చేసుకుంటున్నాను. ప్రిన్స్ కట్ ఎప్పుడైనా లాగొద్దండి. మనకి లాగితే అనేది అదొకలాగా అయిపోతుంది. నీట్గా మనకి అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. లాగమంటే మనకి అదొకలాగా అయిపోతుంది. మనకి నీట్ ఫినిష్ అంటే రాదు యోక్ పార్ట్ అనేది. ఇప్పుడైతే నేను ఇలా అటాచ్ చేసుకున్నాను. సేమ్ ఇటు సైడ్ ఎలా అటాచ్ చేశానో ఇటు కూడా అంతే మనకి అటాచ్ చేసుకోవాలి. నేనైతే ఇట్లా అటాచ్ చేసుకున్నాను. ఇట్లానే నేను బ్యాక్ పార్ట్ కూడా నేను తిరగదిప్పేసి టక్స్లు వేసేసాను. 4 ఇంచెస్ పొడవుతో అయితే నేను టక్స్లు వేసేసాను. ఇట్లా అయితే స్టిచ్ చేసుకున్నాను. దీన్ని అయితే మనం ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ అయితే 2 పట్టేసుకొని జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. రఫ్ అయితే లాగండి, రఫ్ దేనికైనా ఉండాలి మెయిన్. ఇటు సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నానో షోల్డర్ అటు కూడా అలానే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడేమో కింద బొటం పార్ట్ ఉంటుంది కదా, ఆ బొటం పార్ట్కి అయితే నేను ఎదుర్లన్నీ వేసేసుకున్నాను నీట్గా. మొత్తము బొటం పార్ట్ రౌండ్ అయితే మనం పెట్టేసుకొని లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ కూడా నేనైతే ఎదుర్లన్నీ వేసేసుకున్నాను. మొత్తము 2 లేయర్లు అయితే లైనింగ్ అయితే వేసేసుకొని నీట్గా కట్ చేసుకున్నాను. కింద వేసి లైనింగ్ అట్లా కట్ చేసుకున్నాక నేను ఇట్లా ఇప్పుడు అయితే మెయిన్ పార్ట్ మీద లైనింగ్ పార్ట్ అయితే పైన నడుము దగ్గర అయితే పెట్టేసుకొని నీట్గా అయితే 2 కలిపేసి ఒక స్టిచ్ అయితే వేసేసాను. స్టిచ్ వేసిన తర్వాత యోక్ పార్ట్ ఉంది కదా, యోక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని దాని మీద నడుము మీద అయితే పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఇట్లా 2 పట్టేసుకొని నీట్గా అయితే లాగకుండా నీట్గా అయితే మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకొని స్టిచ్ వేసుకున్నాక చూసుకొని తర్వాత 2వ స్టిచ్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలాగా జాయింట్ చేసుకుంటున్నామో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ 2 అయితే నేను అట్లానే జాయింట్ అయితే చేసుకున్నాక ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే చూద్దాము. హ్యాండ్స్ వచ్చేసి నేను ఇట్లా రెడీ చేశాను. దీని ఫుల్ వీడియో వచ్చేసి హ్యాండ్స్ ఎలా రెడీ చేయాలి, కటింగ్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేసి నేను దీని ఫుల్ వీడియో వచ్చేసి హ్యాండ్స్ వర్క్ అయితే నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను చూడండి. ఇప్పుడు ఇవైతే అటాచ్ చేసుకున్నాము హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఒక హ్యాండ్ అయితే తీసుకొని మనం డాట్ పెట్టుకున్నాం కదా మధ్యలో, ఆ డాట్ దగ్గరికి షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకొని మనం ఒక సైడ్ నుంచి అయితే స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ నుంచి స్టిచ్ చేసుకుంటే మనకి అంటే సరిగ్గా రాదు, కరెక్ట్గా అటు ఇటు జరిగిపోయినట్టు అయితే అయిపోతుంది. అందుకనైతే నేను ఫస్ట్ మధ్యలో పెట్టేసుకొని మధ్యలో నుంచి ఒక సైడ్కి వేసేసి మళ్ళీ ఇంకో సైడ్ నుంచి అయితే వేస్తాను. ఇప్పుడైతే ఒక సైడే వేస్తున్నాను. మనము కుచ్చుళ్ళు ఉన్నాయి కదా, ఆ కుచ్చుళ్ళు అయితే నీట్గా సరి చేసుకుంటూ వేసుకోవాలి, లేకపోతే కుచ్చుళ్ళు మడత పడిపోయినట్టు అయిపోతుంది. నేనైతే ఇట్లా నీట్గా అయితే పెట్టేసుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నాను.
ఇట్లా అయితే స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకున్నాక రివర్స్ ఇంకో సైడ్ ఉంది కదా, ఇప్పుడైతే చూసుకోండి ఇక్కడ కుట్టు ఉంది కదా, ఆ కుట్టుని విప్పదీసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మెయిన్ దాని మీద ఒక స్టిచ్ వేసుకున్నాం కాబట్టి అది ఇబ్బంది ఉండదు. నేను కుచ్చులు పెట్టేటప్పుడు అయితే ఆ స్టిచ్ పడింది అనమాట, అది విప్పదీసేసుకుంటే సరిపోతుంది. ఆ కుచ్చుళ్ళు అంటారా కింద మనకి ఇంకో స్టిచ్ పడింది కదా అటాచ్ చేసినప్పుడు, అది అయితే సరిపోతుంది. నేను 2 హ్యాండ్స్ అయితే అలాగైతే స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్ చేసుకున్నాక అయితే ఇలా ఉంది. నేను కుట్లు ఇంకా వేయలేదు, మీకు అట్లా మడత పెట్టి అయితే చూపిస్తున్నాను. ఇట్లా అయితే పరిచాను చూడండి. ఇట్లా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ వేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు సైడ్ జాయింట్ వచ్చేసి మనము హ్యాండ్స్ వచ్చేసి ఈ బుట్టడ్ అనేది లోపలికి అనేసి హ్యాండ్స్ ఒక్కటి తీసుకొని హ్యాండ్స్ పైన రఫ్ లాగేసి మనకి ఎంత కావాలో అది పెట్టేసుకొని నేనైతే నీట్గా మన సైజుని బట్టి అయితే నేను స్టిచ్ వేస్తున్నాను. ఫస్ట్ స్టిచ్ వేసుకున్నాక నడుము దగ్గరికి వచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది, ఐడియానే ఉంటుంది, బట్ నేను చూపిస్తాను చూడండి. ఖర్చు అనేది పైకి పెట్టేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ వేస్తున్నాను చూడండి, మీకు కనిపించట్లేదని జరిపి చూపిస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఫస్ట్ వేసేసి తర్వాత అది లోపలికి అనేసి మనం తర్వాత లైనింగ్ పార్ట్ అయితే మనం మళ్ళీ ఇంకో స్టిచ్ వేస్తాం కదా, అప్పుడైతే మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మీకు హ్యాండ్తో అయితే చూపిస్తాను చూడండి. ఇట్లా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఫస్ట్ అయితే నేను ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అయితే వేసాను. ఇది ఇంకో సైడ్ అనమాట, ఇట్లా చూపిస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత రెండో స్టిచ్ ఉంటుంది కదా, రెండో స్టిచ్ వచ్చేసి నేను పక్కన వేసుకుంటూ వచ్చాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి అనేసి సైడ్కి అయితే నేను వేసాను చూడండి. దీన్ని అయితే లైనింగ్ పార్ట్ని 2 పట్టుకొని నేనైతే స్టిచ్ వేసాను. 2 సైడ్లు అయితే నేను ఇలానే జాయింట్ చేసుకున్నాను. జాయింట్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అయితే అయిపోయినట్టే చూడండి. ఇట్లా అయితే ఉంది. నేను థ్రెడ్స్ కూడా పెట్టేసుకొని లట్కన్స్ కూడా పెట్టేసుకున్నాను. ఫ్రాక్ అయితే ఇలా ఉంది. ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.